నియోజకవర్గంలో మాజీ మంత్రి ఆర్కే రోజా ఆధ్వర్యంలో ఏజీఎస్ కళ్యాణ మండపం ఎదురుగా ఏదైతే కూటమి ఎమ్మెల్యేల రాసలీలలపైన రోడ్డుపై బైఠాయించి నిరసన తెలుపుతూ ఉన్నారు. మాజీ మంత్రి ఆర్కే రోజాతో పాటు తిరుపతి జిల్లా, చిత్తూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బొమ్మన కరుణాకర్ రెడ్డితో పాటు యొక్క ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి, మాజీ ఎంపీ రెడ్డప్పతో పాటు యొక్క రోడ్డుపై బైఠాయించి మహిళా ఉద్యోగికి వేధించిన ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలంటూ, కీచక ఎమ్మెల్యేను శిక్షించాలంటూ, బాధిత మహిళకు న్యాయం చేయాలంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కాలం వినిపిస్తున్నారు. మాజీ మంత్రి ఆర్కే రోజా ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నారు. యొక్క కీచక ఎమ్మెల్యేకి తక్షణమే శిక్షించాలని చెప్తున్నారు. ఈరోజు రాష్ట్రంలో చూస్తున్న కీచక ఎమ్మెల్యేల పర్వం కొనసాగుతోంది. ఏ విధంగా చూడాలంటారు మేడం? ఈరోజు కూటమి ప్రభుత్వంలో వాళ్ళకి అధికారం ఇచ్చింది విచ్చలవిడిగా దోచుకోవడానికి, మహిళల్ని మోసం చేసి వాళ్ళని ఏ విధంగా నాశనం చేయాలన్నట్టుగా ఉంది. ఈరోజు చూస్తుంటే అటు తెలుగుదేశం పార్టీ వాళ్ళైనా, ఇటు జనసేన వాళ్ళైనా ఈ 2 సంవత్సరాల్లో కోకొల్లలుగా ఏ విధంగా మహిళలు బయటకు వచ్చే ఆధారాలతో కూడా చూపిస్తే, ఈరోజు తప్పు చేసిన ఎమ్మెల్యేలని పక్కన పెట్టి ఎవరైతే బాధితులు వచ్చి కంప్లైంట్ చేశారో వాళ్ళ మీద కేసులు పెట్టడం మనం కళ్ళారా చూసాం. అండ్ నిన్నైతే మరీ పరాకాష్ట, కోడూరు ఎమ్మెల్యే మొదటిసారి ఎమ్మెల్యే అయ్యాడు. ఒక సర్పంచ్ స్థాయి నుంచి ఎమ్మెల్యేకి వచ్చిన వ్యక్తి ప్రజా సమస్యల్ని పరిష్కరించాలి, ఆ యొక్క నియోజకవర్గానికి అభివృద్ధి చేయాలి. అది వదిలేసి ఒక చిన్న ఉద్యోగిని తన పవర్ ఉపయోగించి బెదిరించి భయపెట్టి వాళ్ళ కొడుకుని చంపేస్తానని చెప్పి ఆమెని లొంగపరుచుకొని ఆమె జీవితం నాశనం చేసి ఈరోజు ఆమె వచ్చి అందరికీ చెప్పుకునే పరిస్థితి వస్తే అది తప్పించుకోవడానికి ఏ విధంగా దొంగ మాటలు, దొంగ ప్రెస్ మీట్లు పెడుతున్నారో మనం చూస్తున్నాం. ఈరోజు పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి మైక్ ఎత్తుకుంటే ఊగిపోతాడు. ఆడవాళ్ళకి అన్యాయం చేస్తే రోమము పీకేస్తాను, వాళ్ళ తలరాతలు మార్చేస్తాను, వాళ్ళ చర్మం ఒలిచేస్తాను, వాళ్ళ చేతిరాతలు మారుస్తా అంటాడు. ఈరోజు ఏం చేస్తున్నావు పవన్ కళ్యాణ్ అడుగుతున్నాను. ఈరోజు నీ పార్టీలో తప్పు చేసిన వ్యక్తుల్ని నువ్వు శిక్షిస్తుంటే ఈ పరిస్థితి వచ్చుండేదా అని అడుగుతున్నా. ఎప్పుడు జానీ మాస్టర్ తప్పు చేశాడో ఆ రోజే నువ్వు అందరికీ స్ట్రిక్ట్గా వార్నింగ్ ఇచ్చుంటే కిరణ్ రాయల్ అనేవాడు తప్పు చేసి ఉంటాడా? అదే కిరణ్ రాయల్ అనేవాడిని నువ్వు శిక్షించుంటే ఈరోజు వినూత్న అనే ఆవిడ తప్పు చేసి ఉండేదా? నువ్వు వినూత్న తప్పు చేసినప్పుడే పార్టీ క్యాడర్కి ఒక స్ట్రిక్ట్గా వార్నింగ్ ఇచ్చుంటే ఈరోజు శ్రీధర్ లాంటి ఎమ్మెల్యే, మీ జనసేన ఎమ్మెల్యే ఈ విధంగా ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేస్తుంటాడని అడుగుతున్నా. అంటే నీ ప్యాకేజీలు నీకు ముఖ్యం, నీకు స్పెషల్ ఫ్లైట్లు ఇస్తే చాలు, ఎవరు ఎక్కడ చచ్చినా పర్లేదన్నట్టుగా నీ ప్రవర్తన కనిపిస్తుంది. కేవలం చంద్రబాబు నాయుడు ప్యాకేజీల కోసం జగనన్నను తిట్టడానికి ఈ ఆంధ్రప్రదేశ్కి వస్తావు తప్ప ప్రజలకి కష్టం వచ్చినప్పుడు వాళ్ళని ఓదార్చడానికో, ఆ కష్టం చేసిన వాడిని శిక్షించడం కోసమో, లేదా ఆ విక్టిమ్ ఎవరైతే ఉన్నారో బాధితులు వాళ్ళకి న్యాయం చేయడానికి ఏ రోజైనా నువ్వు ఆంధ్రప్రదేశ్కి వచ్చావని ప్రశ్నిస్తున్నా. ఇది జనసేననా, కామసేననా, కామాంధుల సేన అని ఈరోజు అందరికీ కూడా అనుమానం కలుగుతుంది. అసలు అంత అశ్లీలంగా ఒక వాట్సాప్ వీడియోలో ఒక ఎమ్మెల్యే అంత జుగుప్సాకరంగా బట్టలు లేకుండా ఆయన చేస్తుంటే ఆయన అమాయకుడు అంట. వాళ్ళ తల్లి ప్రెస్ మీట్ అంటే ఒక అమాయకురాలైన తల్లి దగ్గర అబద్ధాలు కూడా చెప్పిస్తూ ఒక ప్రెస్ మీట్ పెడతారు. పవన్ కళ్యాణ్ ఏమో ఒక లెటర్ ఇస్తాడు, 3 man కమిటీ వేసాము, తప్పు జరిగిందా లేదా అని విచారించి శిక్షిస్తాడంట. వీడియోలు ఆయన చూస్తానంటే ఆయనకు ఒరిజినల్ పంపిస్తారు బ్లర్ లేకుండా, చూసుకోమని చెప్పండి ఆయనకు అంత ధైర్యం ఉంటే. అంత సాక్ష్యాధారాలతో కనిపిస్తుంటే ఈరోజు కాలయాపన చేయడానికి 3 man కమిటీ వేసి చేతులు దులుపుకునే నీలాంటి వ్యక్తిని ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలందరూ కూడా గమనించాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నారు. మహిళా హోంమంత్రి ఉన్నటువంటి రాష్ట్రంలో ఇలాంటి అరాచకాలు జరుగుతుంటే ఏ విధంగా ఇలాంటి దాన్ని చూడాలంటారు? ఈరోజు ఒక మహిళ హోంమంత్రి అయితే మహిళలకి రక్షణ కల్పిస్తారు అనే ప్రజల నమ్మకాన్ని వమ్ము చేస్తూ ఈరోజు హోంమంత్రి ఏ విధంగా ఆమె ఓన్లీ రెడీ అవటానికి, జగనన్నని తిట్టడానికి తప్ప ఎక్కడా కూడా మహిళలకి భద్రత కల్పించడానికి ఏ రోజు ఆమె చిన్న పని చేసింది కానీ, ఒక చిన్న మీటింగ్ పెట్టింది కానీ, ఒక ప్రయత్నం చేసింది కూడా ఎక్కడా కనిపించలేదు. ఈ 2 సంవత్సరాల్లో ఎంతమంది ఆడపిల్లల్ని రేప్ చేశారు, ఎంతమంది ముక్కలు నరికేశారు, ఎంతమందిని యాసిడ్తో దాడులు చేశారు, ఎంతమంది గొంతులు కోశారు. ఏ రోజైనా ఈ హోంమంత్రి ముఖ్యమంత్రిని, డిప్యూటీ సీఎంని పిలిచి పోలీసు
యంత్రాంగాన్ని పిలిచి ఒక మీటింగ్ పెట్టి ఇవి జరగకుండా ఎలా ఆపాలి అన్న ఒక్క మీటింగ్ అయినా ఎక్కడైనా జరిగిందా? ఎంతసేపు మట్టి దోచుకుందామా, లిక్కర్లో దోచుకుందామా, కంకర్లో దోచుకుందామా, డ్రగ్స్ గంజాయిలో దోచుకుందామా? ఒక హోంమంత్రి ఇన్ఛార్జ్గా అంటే ఆమె మంత్రిగా ఉన్న విశాఖలోనే ఈరోజు డ్రగ్స్ గంజాయి విచ్చలవిడిగా ఉంది అంటే అవి తాగిన వాళ్ళు విచక్షణారహితంగా ఆడవాళ్ళని ఏం చేస్తారో మీకు తెలీదా? మరి గంజాయి డ్రగ్స్ అరికట్టలేని ఒక హోంమంత్రి, ఆడవాళ్ళని రక్షించలేని ఒక హోంమంత్రి ఈ రాష్ట్రానికి అవసరమా? ముందు ఆవిడ రిజైన్ చేయాలి, లేదా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ వాళ్ళని బర్తరఫ్ చేయాలి. ఇలాంటి వాళ్ళు ఉండటం వల్లే ఈరోజు ఇన్ని జరుగుతున్నాయి. అండ్ చంద్రబాబు నాయుడు విషయానికి వస్తే ఆడపిల్ల అంటే ఈయనకి అభిమానం లేదు, గౌరవం లేదు. కోడలు మగపిల్లాడిని కంటే అత్త సంతోషిస్తుందని ఆడదాని పుట్టుక గురించే ఎకదాలి మాట్లాడిన చంద్రబాబు నాయుడు ఈరోజు ఇంతమందికి జరుగుతుంటే ఒక బాధ్యత కలిగిన ముఖ్యమంత్రిగా 4 సార్లు అయ్యానని చెప్తున్నావు, కానీ 4 సార్లు నువ్వు ఏ రోజైనా మహిళని కాపాడావా? గతంలో కూడా కాల్మనీ సెక్స్ రాకెట్లో ఎంతమంది మహిళల జీవితాల్ని మీ తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు మోసం చేస్తే అది ప్రశ్నించిన మమ్మల్ని సస్పెండ్ చేసావు. ఈరోజు మళ్ళీ నువ్వు అధికారంలోకి వచ్చాక అదే కంటిన్యూ అవుతుంది. ఎక్కడ చూసినా మీ ఎమ్మెల్యేలు రేపులు చేస్తూ దాడులు చేస్తుంటే శిక్షించలేని చేతగాని దద్దమ్మ ముఖ్యమంత్రి నువ్వు. అసలు ముఖ్యమంత్రిగా నువ్వు పనికిరావు, నువ్వు కూడా రిజైన్ చేయాలి. అండ్ ఈరోజు జనసేన పార్టీకి పెట్టి అందరికీ ఏదో ఉద్ధరిస్తానని చెప్పి నీ పార్టీలో ఉన్న వాళ్ళే రేప్ చేస్తుంటే, నీ పార్టీ వాళ్ళే మహిళలకు మోసం చేస్తుంటే ఏమి చేతగాని దద్దమ్మ పవన్ కళ్యాణ్ అసలు డిప్యూటీ సీఎంగా పనికిరాడు. ఆయన కూడా రిజైన్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం. హోంమంత్రి రాజీనామా చేయాలి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాజీనామా చేయాలంటున్నారు. ఈరోజు జిల్లా అధ్యక్షులుగా ఉన్నారు. ఈరోజు మహిళలకు రక్షణ లేదు, ఏ విధంగా చూడాలంటారు సార్? 1.5 సంవత్సరాల కాలంగా రాష్ట్రంలో అరాచకాలు, అకృత్యాలు, అత్యాచారాలు తప్ప ఏ రకమైనటువంటి ప్రజా సమస్యలను తీర్చాలా అన్నటువంటి ఆలోచనతోనే ఒక్క కార్యక్రమాన్ని కూడా నిర్వహించటం లేదు. పవన్ కళ్యాణ్ గత 5 సంవత్సరాల కాలంగా నా వీర మహిళలు నేను రాష్ట్రంలో 30,000 మంది అమ్మాయిలు మాయమైపోయారు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అని విషప్రచారం చేసినటువంటి పవన్ కళ్యాణ్ ఈరోజు సాక్షాత్తు తన పార్టీలో ఉన్నటువంటి నాయకులే ఈ రకమైనటువంటి కీచక కార్యక్రమాలకు పాల్పడుతూ ఉంటే కేవలం సంజాయిషీలిచ్చుకునేటువంటి స్థితిలోకి వెళ్ళటం అన్నది అత్యంత దారుణమైనటువంటి విషయం. పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి అధికారం కోసమని, లంచాల కోసమనే రాజకీయాల్లోకి వచ్చాడు తప్ప ప్రజలకు మేలు చేయాలన్నటువంటి ఆలోచన ఆయనలో ఇసుమంత కూడా లేదని గత 1.5 సంవత్సరాలుగా అధికారంలోకి వచ్చిన తరువాత అత్యధికంగా ఇలాంటి కార్యక్రమాలు చేసిన వాళ్ళంతా కూడా జనసేనకు సంబంధించినటువంటి వాళ్ళే ఎక్కువ ఉండటం కూడా మొత్తం సభ్య సమాజాన్ని ఆశ్చర్యపరుస్తోంది. అంటే జన సైనికులు, వీర మహిళలు అని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ ఈ రకమైనటువంటి సంఘ వ్యతిరేక శక్తులను అందరినీ కూడా తన పార్టీలో చేర్చుకొని బజారు మనుషులందరినీ కూడా ఎమ్మెల్యేలుగా మార్చివేసి ప్రజల్ని దోచుకోవటానికి, ప్రజల మీద అత్యాచారాలు చేయటానికి వాడుతున్నారు అనేటువంటి ఆలోచన సంకేతం ప్రజలకు కలిగించినట్టుగా ఉన్నది. రాష్ట్రమంతా ఇదే పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఇలాంటి సంఘటనలు ఒక్కటి కూడా జరగలేదు. కనుక కఠినంగా ఈ రకమైనటువంటి ఎమ్మెల్యేను సంఘ బహిష్కరణ చేయాలి. డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలి. హోంమంత్రి కూడా క్షమాపణలు చెప్పి ఇలాంటివి జరిగినందుకు సిగ్గుపడుతున్నానని చెప్పి ఆవిడ కూడా రాజీనామా చేయవలసినటువంటి అవసరం నిన్న అరవ శ్రీధర్ అనేటువంటి ఎమ్మెల్యే చేసిన ఘాతుక చర్య ద్వారా బయటపడింది. ఈరోజు యొక్క కీచక ఎమ్మెల్యేని సంఘ బహిష్కరణ చేయాలి, తక్షణమే రాజీనామా చేయాలని చెప్తూ ఉన్నారు. ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి గారు ఉన్నారు. సార్ చెప్పండి. గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో మహిళలని మహారాణులుగా చూసినటువంటి ఘనత ఆ రోజు ప్రభుత్వానికి. మహిళలు సమాజంలో అత్యున్నత స్థాయిలో ఉండాలా, వారికి అన్ని పథకాలు కూడా వారికి అందాలా అన్న ఆలోచనతో ఆ విధంగా చూసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. అయితే ఈరోజు ఆ రోజు మహిళలని మహారాణులుగా చూస్తే ఈరోజు మహిళలకు జరుగుతున్నది మోసం, దగ. ఎక్కడైనా కూడా ఒక నాయకుడు అన్నవాడు ఒక తండ్రిలాగా
తన దగ్గర ఉన్నటువంటి ఆ ప్రజలను కానీ మహిళలను కానీ వృద్ధులను కానీ వారందరినీ కూడా ఒక తండ్రిలాగా చూసుకోవాల్సినటువంటి వ్యక్తి. స్వయంగా ఆ నాయకుడే మహిళల్ని, ఒక పేద మహిళల్ని వాళ్ళకున్నటువంటి ఏదైనా కనుక ఒక గవర్నమెంట్ ఎంప్లాయీనో లేకపోతే ఇంకోటి అయినప్పుడు దాన్ని బేస్ చేసుకొని వాళ్ళని బెదిరించి అవమానించి వారందరినీ కూడా లొంగ తీసుకొని ఈ విధంగా అన్యాయం చేస్తున్నటువంటి నాయకులు మనం ఎప్పుడు కూడా ఎక్కడ కూడా చూడాలి. సరే, ఏదో 1-2 ఎక్కడన్నా జరుగుంటే కూడా జరుగుంటాయి, కానీ వరుసపెట్టి ఈరోజు 1.5 సంవత్సరం కాలంలోనే అనేకమైనటువంటి ఎమ్మెల్యేలు కానీ నాయకులు కానీ వారందరూ కూడా ఇదే పరిస్థితిలో ఈరోజు చేస్తూ ఉన్నారంటే ఇంతకంటే దారుణమైనటువంటి ప్రభుత్వం, ఇంత డిజాస్టర్ గవర్నమెంట్ అన్నది భారతదేశ చరిత్రలో ఎప్పుడు కూడా ఎక్కడా కూడా జరిగినటువంటి పరిస్థితి. కాబట్టి ఖచ్చితంగా ఇప్పటికైనా కూడా ఏదైతే ఈ జనసేన ఎమ్మెల్యే ఉన్నాడో ఆ ఎమ్మెల్యేని కఠినంగా శిక్షించినప్పుడే మిగతా వాళ్ళకు కూడా కొంత అలర్ట్నెస్ వస్తుంది, మిగిలిన వాళ్ళకు కూడా ఒక మంచి జరిగేదానికి భద్రత అన్నది కలుగుతుందని ఈ రోజు వైఎస్ఆర్సీపీ డిమాండ్ చేస్తా ఉంది. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం యొక్క నగరి హైవే పైన, చెన్నై హైవే పైన మాజీ మంత్రి ఆర్కే రోజా ఆధ్వర్యంలో తమ యొక్క నిరసన గళాన్ని వినిపిస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనం చూడొచ్చు, కీచక ఎమ్మెల్యేని శిక్షించాలి, బాధిత మహిళకు న్యాయం చేయాలంటూ రోడ్డుపైనే బైఠాయించి మాజీ మంత్రి ఆర్కే రోజాతో పాటు యొక్క ఉమ్మడి చిత్తూరు జిల్లా, ఇటు తిరుపతి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు భూమన కరుణాకర్ రెడ్డి, ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డితో పాటు చిత్తూరు మాజీ ఎంపీ రెడ్డప్ప తమ యొక్క నిరసన గళాన్ని వినిపిస్తూ ఉన్నారు.